సో ఈ అంశం కొద్దిగా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అంశం తీసుకున్నాం. సో తెలంగాణ ఉద్యమంలో మీ ప్రస్థానం ఏంటి? ఎప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎంటర్ అయ్యారు? సో దాని గురించి చెప్తున్నాను సార్. తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచే ఉన్నా. 2010 కూడా సుదీర్ఘంగా పనిచేసినాం. చెర్లపల్లి జైలు కూడా పోయినాం. అనేక అరెస్టులు, అనేక వేదికలు, అనేక నిరసనలు, అనేక కార్యక్రమాలు. జై తెలంగాణ నినాదంతో నా వంతు పాత్ర కూడా నేను 2014 వరకు కూడా పనిచేసినాం. అనేక ప్రాంతాలు తెలంగాణ జిల్లాలని తిరిగినాం పాటలు పాడుతూ. అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం, చెరువు తుందాం తెలంగాణ, ఆడదాం దప్పుల తెరవేర, పోరు సాగుతుంది కొడక, ఇట్లా అనేక పాటలు పాడుకుంటూ అరుణోదయ సాంస్కృతిక సమైక్య విమలక్క నాయకత్వంలో, పైలం సంతోష్ అన్న నాయకత్వంలో, ఏపూరి మల్సూర్ అన్న, వెంకటన్న, ఇంకా అనేక మంది కళాకారులతోటి పనిచేయడం జరిగింది. నిర్మలక్క, ఇట్లా చాలామంది. ఇట్లా తెలంగాణ ఉద్యమం కోసం అనేక మేధావులతోటి, కవులు కళాకారులతోటి, గద్దరన్నతో, అందరితోటి కలిసి, ఏపూరి సోమన్నతో కలిసి పనిచేయడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, పాట అనేది కీలక పాత్ర పోషించింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? కవులు, కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్? తెలంగాణ కవులు కళాకారుల పరిస్థితి అది తెరలైపోయింది. అవార్డుల పేరుతోటి బంద్ కాబడ్డది. రివార్డుల పేరుతోటి, అవార్డుల పేరుతోటి బంద్ కాబడ్డది. తెలంగాణ కోసం ఎంతోమంది పాటలు పాడారు, ఎంతమంది రాశారు, ఎంతమంది జైలు పోయారు, ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎంతోమంది వాడితే తెలంగాణ వచ్చింది. 10 మందో 20 మందో 500 మందో వాడితే రాలే తెలంగాణ. వేలాది మంది కవులు కళాకారులు, రాసేటోళ్ళు, పాడేటోళ్ళు, ఆడేటోళ్ళు. ఇప్పుడు డప్పు కొడుతున్నాడు మా బ్రదర్ డప్పు నరేష్, పాట పాడుతుండు మన ఎండి కాసిం అన్న. ఆయన పాట, ఆయన డప్పు, ఎగిరే వాళ్ళు ఆట. ఈ ఆట, పాట, మాట ఇవన్నీ ఉంటేనే తెలంగాణ వచ్చింది. మరి ఎంతమంది ఉన్నారు అట్లా పాడేటోళ్ళు, ఆడేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దునికేటోళ్ళు, అనేక కళారూపాలు. వీళ్ళందరూ కవులు కళాకారులు కదా. నాయకుడు వస్తే కూరాటం వేయాలి, నాయకుడు వస్తే డోలు కొట్టాలి, నాయకుడు వస్తే డప్పు కొట్టాలి, నాయకుడు వస్తే పాట పాడాలి, నాయకుడు వస్తే ఎగరాలి, దునకాలి. వీళ్ళందరూ కళాకారులే. వీళ్ళందరూ పనిచేస్తారు కదా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండా? కేసీఆర్ లేదా కేటీఆర్ తెలంగాణ కోసం ఏమన్నా ప్రాణం ఇచ్చారా? మరి ఏ ప్రాణం అయినటువంటి వాళ్ళు, సరే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం చేసిండు అనుకుందాం, కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ ఆయనకు సపోర్ట్ చేసిండు అనుకుందాం. ఇంకా వేరే వాళ్ళు ఏం చేసారు? ఏం చేయలేదు కదా. చేయనటువంటి వాళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తారు కదా. అసలు తెలంగాణనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇలా మంత్రులు అయ్యారు కదా. బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, అల్ల ఇళ్ళకి పోయిన తెలంగాణ ఉద్యమం సంబంధం లేకుండాటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఆ ఉద్యమానికి సంబంధం ఉన్నటువంటి కవులు కళాకారులు మాత్రం అడిగి రేడికి శ్మశాన వాటికి ప్రజాయుద్ధన గద్దరన్న లాంటి వాళ్ళు, మన చనిపోయిన అందశ్రీ లాంటి వాళ్ళు, ఎప్పుడో పాటలు రాసినటువంటి ఎర్రగోపాలన్ లాంటి వాళ్ళు, పైలం సంతోష్ లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది కవులు, నిసార్ లాంటి వాళ్ళు, ఇట్లా కళాకారులు, మన అరుణోదయ రామారావు లాంటి వాళ్ళు, ఎంతోమంది కవులు కళాకారులు. అయితే మరి అసూలు బాసారు కదా. పదవులు వీళ్ళు అనుభవిస్తే ప్రాణాలు వీళ్ళు అర్పించారు. గౌరవం దక్కిందని చెప్తున్నారు అందశ్రీ పాట. చాలా సంతోషమే. గౌరవం దక్కింది కానీ ప్రాణం దక్కలేకపోయింది. కారణం ఏంటి? 10 సంవత్సరాలు కేసీఆర్ ఆయన ఇబ్బంది పెట్టలేదా అందశ్రీని? 10 సంవత్సరాలు గద్దరన్నను కేసీఆర్ హింసించలేదా? ఆ తర్వాత గౌరవం దక్కింది కానీ ప్రాణం దక్కలేదు కదా. ఎక్కడికి పోయారు వాళ్ళు? ఏ హాస్పిటల్లో పోయారు? వాళ్ళ పర్యవేక్షణ ఉందా? వాళ్ళ ఆరోగ్య భద్రత ఉందా? వాళ్ళ ఆర్థిక భద్రత ఉన్నదా? మరి ఇవన్నీ ఉంటే వాళ్ళు ఎట్లా మొదలు చచ్చిపోతారు? వీళ్ళు ఎట్లా? కేసీఆర్కి ఇబ్బంది అయితే ఎడిపోతాడు, యశోద హాస్పిటల్కి పోతాడు. రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే ఎడిపోతాడు, యశోద హాస్పిటల్కి పోతాడు. కానీ అందశ్రీకి ఇబ్బంది అయితే గాంధీ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. గాంధీ హాస్పిటల్ తక్కువేం కాదు, కానీ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం కదా కౌలు కళాకారులు కదా.
దయాపాలు చేసినట్టు పాట పాడింది మేము, ఆట ఆడింది మేము, ఎగిరింది మేము, కానీ పరిపాలిస్తుంది వాళ్ళు. అందుకే మీ పార్టీలకు కావాల పాట, కానీ మాకు వాట ఏది? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. ఈ 3 రకాలుగా లేవు. మీరేదో పిచ్చం వేసినట్టు మాకు 25,000 30,000 జీతం ఇచ్చి మేము జీతాలు ఉంచుకొని మీ పాటే పాటించుకోవడం కాదు. ఏ పాట పాడినా మాకు గుర్తింపు ఉండాలి. అందరూ శ్రీపోయి రేవంత్ రెడ్డి పాట పాడితే గుర్తింపు ఇవ్వడమే కాదు, ఆయన వాళ్ళలేదు. కానీ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే గుర్తింపు ఇవ్వడం కాదు. అందరు అనుకూలంగా ఉండరని నేను చెప్తలేను, కానీ చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏ పాట అయినా కావచ్చు, వాళ్ళు ఇన్లైన్ ఉండొచ్చు, వాళ్ళందరినీ గుర్తించాలి. ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఏ రూపంలో ఉండొచ్చు కళాకారులు. వాళ్ళందరినీ గుర్తించడంలో బీఆర్ఎస్ విఫలమైంది, కాంగ్రెస్ కూడా విఫలమైంది. అర్థమైంది? నోట్ల చక్కెర పెట్టి అది ఉంటుంది తెలంగాణ సమాజం, అట్లా చేస్తున్నట్టు వాళ్ళు.